హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్గా శ్రీ హర్ష కునుగంటి తీసిన మూవీ ఓం బూమ్ బుస్. ఇంకా మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ అండ్ ప్రమోషన్స్ చూసి మంచి కామెడీ మూవీ చూస్తాను అని అనుకున్న నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. పేరైతే ఓం బూమ్ బుస్, సినిమా అయితే తుస్. నాకైతే నచ్చలేదు. ఎందుకో ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే క్రిస్, వినయ్, మాధవ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్లో సీరియస్నెస్ లేకుండా సిల్లీ పనులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ జాతిరత్నాలు అనమాట. వాళ్ళు బైరూపురం అనే ఊరు వెళ్తారు. అక్కడ సిల్లీ పనులతో ఎలా సెటిల్ అయ్యారు, ఆ ఊరి కోటలో ఉన్న సంపంగి దెయ్యం ఎవరు, దానికి శ్రీ విష్ణుకి సంబంధం ఏంటి, అసలు కోటలోకి ఈ ముగ్గురు దేనికోసం వెళ్ళారు అనేది కథ. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి హీరో చేసే కామెడీ ఉంటుంది, సూపర్. అందుకే అంత మంచి కలెక్షన్స్ వచ్చాయి జాతిరత్నాలు మూవీకి. అలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ తీద్దాం అనుకున్నాడేమో డైరెక్టర్, దానిలో 20% కూడా లేదు ఈ మూవీలో. కామెడీ అయితే అంత వర్క్ అవ్వలేదు, అంత నవ్వు రాలేదు అసలు. ఇన్స్టా రీల్స్ కామెడీ అయితే ఇంకా మచ్ బెటర్గా ఉంటుంది. మేబీ ఫ్రెండ్స్తో వెళ్తే మేబీ మీరు ఎంజాయ్ చేయొచ్చేమో. అది కూడా ఆ డైలాగ్స్కి, యాక్షన్స్పై మీరు జోక్స్ వేసుకోవాలి. సెకండ్ హాఫ్లో అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అవి కావాలని కామెడీగా అనిపించాలని అలా తీశారో, లేదా వాళ్ళు సీరియస్గా చేసినా సరే మనకు కామెడీగా అనిపించిందో తెలియదు. అది కూడా వర్క్ అవ్వలేదు నాకు. కొన్ని హర్రర్ షార్ట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అవే షార్ట్స్ ఇంకేదైనా హర్రర్ మూవీలో అయితే యూజ్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతాయి. అంత బాగా తీశారు. అదొక్కటే నాకు బాగా నచ్చింది. మూవీలో కాన్సెప్ట్ అయితే మాత్రం మంచి పాయింటే తీసుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ తీయని కాన్సెప్ట్ అయినా కూడా కథనం వల్ల అస్సలు ఎక్కదు. అసలు మెయిన్ కాన్సెప్ట్ అది అని ఫీల్ అవ్వలేం మనం. ఆ ఎమోషన్స్ అంత బాగా చూపించలేదు అసలు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరివి మెయిన్ లీడ్స్తో సహా ఓకేగా అనిపించాయి. ఇంటర్వెల్లో వచ్చే షార్ట్స్ అయితే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారని ఈజీగా అర్థమైపోతుంది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఇంకా టోటల్గా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లా అనిపించలేదు. ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అయితే కాదు. ఇంకా చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ ఈజ్ 2.25 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.